హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు లాస్ట్ భాగంలో ఏం జరిగిందని తెలుసుకుందాం. మాలతి వేసుకున్న ఫ్రాక్కి చిన్న జిప్పు ఉంటే అది తీసి ఫ్రాక్ లాగేశాడు. ఆమెకి లోపల ఏమీ లేకపోవడంతో పిచ్చి పట్టిందా ఆనంద్ నీకు అంటూ ఉండగా తన ఒంటి మీద బట్టలన్నీ తీసి పక్కకు విసిరేసి, ఆనంద్ పిచ్చి వేషాలు వెయ్యకురా నువ్వు అని ఆ అమ్మాయి లేస్తూ ఉంటే ఆ అమ్మాయికేమో తూలు వస్తూ ఉంది. అయినా ఆనంద్ ఆల్కహాల్ కాదు అన్నాడు కదా, ఏమైంది? వీడు కూడా పిచ్చి కోతిలాగెంతున్నాడు. కొంపతీసి వాళ్ళు ఒకటి పెట్టబోయి ఏమైనా పెట్టేశారా అంటే డ్రగ్స్ లాంటివి ఏమన్నా కలుపుంటారా అని ఆ అమ్మాయికి డౌట్ వచ్చింది. అలా భయం వేస్తూ ఉండగా పిచ్చి వేషాలు వేసి ఎక్కడికి పారిపోదాం అనుకుంటున్నావు అని ఆ అమ్మాయిని అక్కడే ఉన్న కటన్లను తెంచి ఆ అమ్మాయి చేతులు రెండింటినీ కట్టి, నీలాంటి దానికి అసలు హ్యాండ్ కప్స్ వేసేయాలి అనేసరికి ఏమైందిరా నీకు అని అంటూ ఉండగా ఆ అమ్మాయిని గట్టిగా పట్టుకొని అంత గట్టిగా ఆ అమ్మాయి నాలుకను కొరికాడు అంటే కళ్ళల్లో నీళ్లు తిరిగిపోయి పెదాన్ని గట్టిగా కొరికి బ్లడ్ వస్తూ ఉంటే ఆ బ్లడ్ ని కూడా నోట్లోకి తీసుకుంటూ ఉంటే, అమ్మా అని రాక్షసుడా, వైల్డ్ యానిమల్లా నువ్వు అనేసరికి మనం వైల్డ్ బంగారం అని అనవే, ఇంకా అమ్మా అయ్యాను నువ్వు అలా అంటూ ఉంటే వినడానికి ఎంత ఆనందంగా ఉందో, ఎంత హ్యాపీగా ఉందో, ఎంత పొగరే నీకు. ఆ రోజు స్నానం చేసి వచ్చినప్పుడే నిన్ను ఫస్ట్ టైం బ్యాగ్ చూశాను, జలపాతం దగ్గర నేను సెకండ్ టైం చూశాను. ఆ అందాలన్నీ ఎన్నాళ్ళు దాచుకుంటావే? బాధల్లో ఉన్న అమ్మకు మీ ఫ్యామిలీ వాళ్లకు యాక్సిడెంట్లో పోయారా అన్నట్లు ఉందా నీ బాడీ? ఎలా మిలమిలా మెరుస్తుంది అంటే అంతఃపురంలో స్టీల్ మెయింటైన్ చేసినంత మెయింటెనెన్స్ లేకుండానే ఇలా ఉన్నావంటే నువ్వు అని. అవ్వా, వీడేనా అసలు ఇలా మాట్లాడేది? ఆ అమ్మాయి షాక్ అయిపోయి పిచ్చి వేషాలు వేయకు అని ఆ అమ్మాయి ప్రతిఘటిస్తూ ఉంటే చేతులు కట్టేసి ఆ కాళ్ళు కూడా కట్టి చేయమంటావా అని ఆ అమ్మాయి ఒంటి మీద తీసుకొచ్చి ఫౌంటైన్లో చాక్లెట్ పోసి, నీకు నాకు చాక్లెట్ ఫ్లేవర్ ఇష్టమేగా అని అలా ఆ చాక్లెట్ ని తన నాలుకతో స్పృశిస్తూ ఆ అమ్మాయి ఒళ్ళంతా అలా ఆ చాక్లెట్ ని తను తినేస్తూ గట్టిగానే కొరుకుతూ పంటిఘాట్లు పెడుతూ ఆ అమ్మాయిని అలా దగ్గరికి తీసుకొని ఒళ్ళంతా తడిమేస్తూ ఆ అమ్మాయి అడు తిరిగేసరికి వీప్ మీద అంతా చాక్లెట్ పోసేసి అలా తన నాలుకతో ఆ చాక్లెట్ ని తీసుకుంటూ ఆ అమ్మాయి వీపంతా కొరుకుతూ ఇద్దరి పేర్లు తన నాలుకతోనే రాస్తూ అమ్మాయి బ్యాక్ మీద అలా ట్యాప్ చేస్తూ, ఆనంద్ పిచ్చి వేషాలు వేయకు అనంటే, ఆహా మరి నన్ను ఊరించిన రోజు కట్టన్ దగ్గర నిలబడి అరగంట చూసుకున్నానే నీ అందాలు. జలపాతం దగ్గర 2 గంటలు నేను నిలబడిపోయాను. ఎన్ని కుట్నాయో తెలుసా నన్ను ఆ రోజు అక్కడ అనేసరికి, దొంగ మొహమోడా, ఆ రోజు ఏమీ చూడలేదన్నావు కదరా, అలాగే జలపాతం దగ్గర అందుకేనా నువ్వు అడిగింది బట్టలు వేసుకొని చేశావా లేక బట్టలు వేయకుండా చేసావా స్నానమని అడిగింది, అందుకేనా పిచ్చి వేషాలు వేశావు అంటే తాట తీస్తా ఆనంద్ అనేసరికి, తీవే తీ, నీ చేతులు నేను ఎటు కట్టేశాను కదా, తీ నా తాట ఎలా ఒలుస్తావో చూస్తా నువ్వు అనేసరికి ఆ అమ్మాయి పిచ్చి పిచ్చిగా ఉందా నీకు అని అంటే, ఇప్పుడు ఎక్కుద్దే నీకు పిచ్చి, ఎక్కించకపోతే నేను మొగణ్ణే కాదు అని మీసాలు సరిచేసుకుంటూ ఆ అమ్మాయి మీద అలా పడిపోయి మెడ చుట్టూ ముద్దులు పెడుతూ ఆ అమ్మాయి చెవి కొరికేస్తూ ఆ అమ్మాయి మెడలో ఉన్న నెక్లెస్ ని తెంచేస్తే, పిచ్చేమైనా ఎక్కిందా నీకు అంటే, పర్లేదులేవే అట్లాగే అనుకుంటా, నీలాంటి దానికోసం అది ఎంత, ఆఫ్టర్ ఆల్ నీ మీద నా కోరిక ఎంతుందో తెలుసా, నీ మీద నా పిచ్చి ఎంతో తెలుసా, మోజు ఎంతో తెలుసా, ఇష్టం ఎంతో తెలుసా, ఆశ ఎంతో తెలుసా అని ఆ అమ్మాయి మొహం నిండా ముద్దులు పెట్టుకొని ఆ అమ్మాయి ఒళ్ళంతా కేకులు పూసేసి ఆ కేకును తినేస్తూ ఆ అమ్మాయి ఎద మీద అలా పడుకొని అసలు ఆ అమ్మాయి ఎదంతా తను అలా కొరికేస్తూ ముద్దులు పెట్టుకుంటూ అలా అమ్మాయి ఎదంతా చప్పరిస్తూ నాలుకతో అలా అమ్మాయికి ఫీలింగ్స్ వచ్చేలాగా పిచ్చి పిచ్చిగా ఎక్కడ పడితే అక్కడ ఏవి పడితే అవి చేస్తూ ఆ అమ్మాయి కాళ్లల్లో గిలగిలా కొట్టుకుంటూ ఉంటే లేచి వెళ్ళిపోబోతుంటే, ఎక్కడికి వెళ్ళేది
అని అది పట్టి ఆ అమ్మాయి అరికాళ్ళన్నీ అలా చాక్లెట్ పూసి అలా ముద్దులు పెట్టేసుకుంటూ కాళ్ళ వేళ్ళన్నీ కొరికి వెళ్తావే నువ్వు వెళ్తావా అని ఆ అమ్మాయి బొడ్డు దగ్గర నడుం చుట్టూ అలా కింద అలా ఐస్ క్రీములు పూసి చాక్లెట్ సాసులు పూసి ఆ అమ్మాయికి విపరీతంగా ఫీలింగ్స్ వచ్చేలా చేసి అలా కూర్చొని ఆ అమ్మాయి బాడీని అంతా చూస్తూ నువ్వు అడగాలి ఆనంద్ రా నేను తట్టుకోలేకపోతున్నాను ఈ కోరికలు నా ఆడతనం ఉప్పొంగుతుంది రా ఆనంద్ నా కోరికని తీర్చు ఆనంద్ అని నువ్వు నేను కలిసిపోవాలి ఆనంద్ అని నువ్వు అడగాలి అప్పటి వరకు నీకు ఎలా ఫీలింగ్స్ తెప్పిస్తానో నువ్వు చూస్తూ ఉండు అని చెప్పి ఆ అమ్మాయిని ఇంకా ఇంకా క్లోజ్ అయ్యి ఒక ఆడవాళ్ళకి ఎక్కడికెక్కడైతే ఫీలింగ్స్ వస్తాయో అక్కడ అబ్బాయిలు ఏం చేయకూడదో అవన్నీ కూడా చేస్తూ ఆ అమ్మాయి తమాయించుకొని అలా తమాయించుకుంటూ ఉండగా ఆహా నీకెంత విల్ పవరే నీకెంత కంట్రోలింగ్ ఉందే నీ మీద నీకే అనేసరికి పిచ్చి వేషాలు వేయకు ఆనంద్ అంటూ ఉన్న ఆ అమ్మాయిని ఇంకా దగ్గరికి తీసుకొని నడుం దగ్గర ఒత్తేస్తూ ఆ అమ్మాయికి ఫీలింగ్స్ వచ్చేలా చేస్తే నీకు దండం పెడతాను రారా ఇంకా నేను ఆగలేకపోతున్నాను అనేసరికి చూసావా ఒక మగాడిగా నా మగతనం ఇప్పుడు సాటిస్ఫై అయ్యిందే ఎన్నిసార్లు దగ్గరికి అవ్వాలి అనుకుంటే నన్ను తోసుంటావు బంగారం నన్ను అసలు ఒక మొగాడి లెక్కలోనే వేయలేదు కదవే నువ్వు అనేసరికి ఆ అమ్మాయి అలా చూస్తూ ఉండగా ముందు నా చేతులు విప్పు అని అంటే అబ్బా చేతులు విప్పితే నువ్వు ఎలా తోసేస్తావో నువ్వు ఎలా పారిపోతావో నాకు బాగా తెలుసులే అని చెప్పి ఆ అమ్మాయి బెడ్ మీద నుంచి అలా తీసుకుని వెళ్ళి వర్షం పడటం స్టార్ట్ అయింది. ఒక టేబుల్ మీద ఆ కేకును పక్కకనేసి అలా పడుకోబెట్టి ఆ అమ్మాయితో క్లోజ్ అవుతూ ఉంటే అమ్మా అని ఆ అమ్మాయి అరిస్తే వైల్ నేను నొప్పిగానే ఉంటుంది. ఫస్ట్ టైం కదా నాకు నీకు, ఫస్ట్ టైం స్టిల్ నేను వజ్నేరా బంగారం, పర్లేదురా ఈ నొప్పి కూడా హ్యాపీగా ఫీల్ అవ్వవే, ఈ నొప్పి కూడా ఎంజాయ్ చేయి నువ్వు అనేసరికి వీడికి ఏమైనా పిచ్చి పట్టిందా, వీడేనా ఇట్లా మాట్లాడేది అని ఆ అమ్మాయి అలా చూసేసరికి చాలాసేపు ఆ అమ్మాయితో చాలా డీప్ గా క్లోజ్ అయ్యాడు. అది ఆ టేబుల్ దగ్గరే. అలా అయిన తర్వాత ఆ అమ్మాయికి నీరసం వచ్చేసి ముందు చేతులు విప్పరా అని ఆ అమ్మాయికి అప్పటికే మందు ఎక్కేసింది. ఎక్కిన తర్వాత అలా ఆ చేతులు విప్పి ఆ అమ్మాయిని అలాగే మీదకెత్తుకున్నాడు. ఎత్తుకొని అక్కడే ఒక గోడ కానిచ్చి ఆ అమ్మాయితో అలా క్లోజ్ అయితే ఇక తమాయించుకోలేంత కోరికలు ఆ అమ్మాయికి కూడా వచ్చి తన భర్త తనతో క్లోజ్ అవుతున్నాడు అంటే ఏ ఆడపిల్ల దూరంగా పెట్టగలదు. పైగా చాలా ఇష్టంగా క్లోజ్ అవుతూ ఉన్నాడు ఆనంద్. దాంతో ఆ అమ్మాయి గట్టిగా హత్తుకునేసరికి ఇంతేనా అని తీసుకెళ్లి పూలల్లో ఆ అమ్మాయిని పడేసి పూలల్లో దూకేశాడు. ఆ తర్వాత పూల్లో కూడా నీళ్ళల్లో కూడా అలా మెలిక తిరుగుతూ జంట పాముల్లా పెనవేసుకొని పోయి అక్కడ క్లోజ్ అయిపోయి ఆ అమ్మాయిని కుర్చీలో కూర్చోబెట్టి అక్కడ క్లోజ్ అయ్యాక మళ్ళీ బెడ్ మీదకి చేర్చి తన మీద చాక్లెట్ పోసుకొని నీకు చాక్లెట్ అంటే ఇష్టం కదా, వద్దా, ఒక చుక్క చాక్లెట్ వర్షానికి కారిపోయినా చంపేస్తాను నిన్ను, ఇప్పటిదాకా ఎంజాయ్ చేసావుగా, ఎఫెక్ట్స్ అన్నీ నావేనా, 70% ఎఫెక్ట్స్ అన్ని నేను పెట్టి క్లోజ్ అయినప్పుడు 30% కూడా మీ అమ్మాయిలు పెట్రా ఏంటి అని తన ఒళ్ళంతా పూసుకుంటే ఆ అమ్మాయికి కోరికలు కలిగాయి, ఇష్టం కలిగింది, ప్రేమ కలిగింది. ఓపెన్ గా ఏదైనా తన భర్త మీద ఒక ఆడపిల్ల కలగవచ్చు, పైగా తాగేసి ఉంది. దాంతో ఆ వర్షంలోనే శరీరాలు ముద్దు అయిపోయి ఉండగా మొగుణ్ణి ఆదమర్చి ఆ అమ్మాయి కూడా ముద్దులు పెట్టుకుంటూ మొగుణ్ణి సాటిస్ఫై చేస్తూ అతనికి ఫీలింగ్స్ వచ్చేలా చేస్తూ గట్టిగా హత్తుకొని అతని మీదకు ఆమె వెళ్ళిపోయింది. అలా ఇద్దరూ చాలాసేపు ప్రపంచాన్ని మర్చిపోయి అసలు అన్కౌంటబుల్ అన్నట్లుగా ఇద్దరు ఒకళ్ళ మీద ఒకళ్ళు తగ్గుము అన్నట్లుగా తాగేసి ఉన్నారు ఒకటి. దానికి తోడు కోరికలతో రగిలిపోతున్న శరీరాలు. అలా అక్కడ ఉన్న మొత్తం చాక్లెట్ ఫౌంటైన్ లో ఉన్న చాక్లెట్ అంతా అయిపోయింది, కేక్ అంతా కరిగిపోయింది, అక్కడ పెట్టుకున్న ఫుడ్ అంతా
ఒకళ్ళకొకళ్ళు తినిపించుకుంటూ అలా వాళ్ళ మధ్య ఫ్రూట్స్ ఇది అయిపోయినాయా అక్కడ చాలా పెట్టించుకొని ఉంచుకున్నాడు ఆనంద్. ఆ అమ్మాయితో క్లోజ్ అవ్వాలని అలా ఇద్దరు డీప్ గా క్లోజ్ అయ్యి ఇంకా కలవాలి అనిపించిన ఒకవైపున తాగిన మత్తు శరీరాలకు అలసట రావడంతో అలా అలసిపోయి పడుకుండిపోతే అతని గుండెల మీద పడి పడుకుండిపోయింది ఆమె. చివరికి ఆమెను అలా తన మీద పొజిషన్లోకి పడుకోబెట్టుకొని గట్టిగా లాగి హగ్ చేసుకొని పడుకున్నాడు. తెల్లవారుతూ ఉండగా సూర్యకిరణాలు వెచ్చగా వచ్చి అలా ముందు మాలతి నిద్రలేచి ఆనంద్ వైపు చూస్తే అలా ఆదమర్చిపోయి నిద్రపోతూ ఉన్నాడు. బెడ్షీట్ తీసి కప్పుదాము అంటే చిచ్చి ఆ బెడ్షీట్ని కూడా పాడు చేసేశాడు. కింద వేసి దాని మీద అన్నీ పడేసి ఆ అమ్మాయి అలా చూస్తూ సిగ్గుముఖం మీద ఒక చిరునవ్వు ఏదొచ్చినా తట్టుకోలేం వీడికి అని అలా జుట్టు సరిచేసి మొగుడిని పెదాల మీద ముద్దు పెట్టుకొని బుగ్గల మీద ముద్దు పెట్టుకొని చూస్తే రాత్రి జరిగిందంతా గుర్తుకు వచ్చి ఆ పక్కనే పడుకున్న ఆ నలిగిపోయిన కేకు, ఆ తిన్న ఫుడ్, ఆ పక్కన స్విమ్మింగ్ పూల్లో రాత్రి ఆనంద్ చేసిన రచ్చ, ఆనంద్ మాట్లాడిన మాటలు గుర్తొచ్చి ఆ అమ్మాయికి నవ్వు వచ్చింది. ఆ తర్వాత లేచి ఆ పక్కనే ఫ్రాక్ పడేసి ఉంటే ఆ ఫ్రాక్ తొడుక్కొని నక్లిస్ చాలా ఇష్టంగా తెచ్చాడు అని ఇయర్ రింగ్స్ నక్లిస్ ని రాత్రి ఎటు పడేశాడు. తన హ్యాండ్ చైన్, బ్లేజర్, బట్టలు కూడా శుభ్రంగా దులిపి పక్కన పెట్టి అవన్నీ చాలా జాగ్రత్తగా ఒక బాక్స్లో పెట్టి ఆ పక్కనే పెట్టుకొని మొగుడి వైపు అలా చూసుకుంటూ కూర్చుంది. అలా కూర్చునేసరికి ఆ అమ్మాయి కాళ్ళ దగ్గరికి బాటిల్ గాలికి దొర్లుకుంటూ వచ్చేసరికి తీసి చూస్తే అయ్యో వాళ్ళు నాన్ ఆల్కహాలిక్ అంటే అసలు ఆల్కహాలే పెట్టినట్లున్నారు. ఈ పిచ్చికోతి రాత్రి అందుకే అది తాగి ఇలా చేసినట్లున్నాడు. తను మాత్రం ఒక మగాడి మీద పడే సిగ్గు విడిచి అలా క్లోజ్ అయ్యి తన మొగుడిని అలా ముద్దులు పెట్టుకొని క్లోజ్ అయ్యింది అంటే వెర్రి పట్టి పిచ్చి పట్టింది నీకు అని నవ్వుకొని ఆ బాటిల్ని అలా పక్కన పెట్టి మొగుడి దుప్పుడు కప్పి నుదురు మీద ముద్దు పెట్టుకుంటూ ఉండగా కల్పన అన్న మాట ఆనంద్ నోట్లో నుంచి వినేసరికి గుండె బద్దలైపోయినట్లు అనిపించి మాలతి ఒక్క నిమిషం పాటు షాక్ అయిపోయి అలా చూస్తూ మోకాళ్ళ మీద ఆ పక్కన అలా కూర్చుండిపోయి మొగుడి వైపు అలా చూస్తూ ఓ రాత్రి ఏదో తాగిన మత్తులో ఆడదాన్ని కదా అలా బట్టలు లేకుండా ఒకసారి కర్టన్ చాట్ నుంచి ఒకసారి జలపాతం దగ్గర నుంచి చూశాడు కదా. అవునులే, ప్రేమించిన ఆడది మనసులోనే ఉంది కదా, అది నీ మనసులో నుంచి వెళ్ళిపోలేదా ఆనంద్? దాంతోనే ఆడదాన్ని పక్కనే ఉన్నాను, మగాడివి కోరిక కలిగింది రాత్రి అన్నావు కదా. నీ మీద నా కోరిక ఎంతో తెలుసా, మోజు ఎంతో తెలుసా, ఇష్టం ఎంతో తెలుసా, ఆశ ఎంతో తెలుసా అని, ప్రేమ ఎంతో తెలుసా అని అందుకే అనలేదా నువ్వు? ఆ రోజు అన్నావు కదా నా మనసులో ఎప్పటికీ నీకు నేను ప్రేమ అనే స్థానాన్ని ఇవ్వలేను అని. బాగా ప్రూవ్ చేసేసావు. అబ్బెబ్బే, కానీ చాలా పెద్ద తప్పు చేశాను కదూ. నేను ఒళ్ళు కొవ్వెక్కి మదమెక్కి కోరికలు చెలరేగి తాగిన మత్తులో నువ్వు ఉన్నావు, నేను కూడా అదే తాగిన మత్తులో ఉన్నాను అనుకో. సెల్ఫ్ కంట్రోల్ ని కోల్పోయి నా మొగుడే కదా మగాడే కదా అని రాత్రి నీతో నేను కలిశాను. చూసావా, నా శరీరాన్ని నీకు ఇచ్చేశాను. చూసావా అంటే ఇప్పుడు నేను ఒక వేశ్యలా లేక వెలయాలనా నిన్ను సుఖపెట్టాను. నీ మనసులో కల్పన ఉంది కాబట్టే రాత్రంతా నాతో అంత క్లోజ్ అయినా నువ్వు ఐ లవ్ యూ మాలతి అనలేదు. నువ్వు కల్పన అని కలవరించావు. నేను తప్పులు ఎప్పుడు చేయడం మొదలు పెట్టలేదు. మీ అమ్మా నాన్న వచ్చి సంబంధం అడిగినప్పుడే నీతో మాట్లాడాలి అనకుండా వాళ్ళు చెప్పారు అని అంతా విని నేను నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకొని ఉన్నాను. పెళ్లిలో తన చెంప మీద తనే కొట్టుకొని రెండో తప్పు చేశాను. నిన్ను పెళ్లి చేసుకున్న తర్వాత నా మనసులో నీకు స్థానం లేదు. నేను నిన్ను ప్రేమించలేను, నువ్వెప్పటికీ నా దానివి కాలేవు అని నువ్వు చెప్పిన తర్వాత కూడా ఇంకా నేను సిగ్గు లేకుండా నీతోనే ఉన్నాను. చూసావా ఇంతకాలంగా. అందుకని ఇంకోసారి పెళ్ళిన కొట్టుకొని రాత్రి ఒళ్ళు మర్చిపోయి ఏదో యానివర్సరీ అన్నావు అని ప్రేమగా దగ్గరికి తీసుకున్నావని నువ్వు ఇష్టంతో కలుస్తున్నావు అని నేను చెలరేగిపోయి నీతో కలిసి
ఒక వేశ్యలా సుఖాన్ని పంచి చివరికి నీ మనసులో నీ ఆలోచనలో కూడా నువ్వు తాగిన మత్తులో కలుస్తున్నావు అనేది కూడా మర్చిపోయి నేను లేననే విషయం మర్చిపోయి నేను ఒళ్ళో పైన తెలియకుండా నీతో కలిశాను అంటే రాత్రి కల్పన అనుకొని నువ్వు నాతో కలిశావు. కల్పనానే నాలో చూసుకున్నావా నువ్వు తాగిన మత్తులో? అయ్యో ఎంత పెద్ద తప్పు చేశాను నేను. అవునులే, ఇంకా మన బంధం ఏమని కొనసాగించాలరా నేను అని అనుకుంటూ ఉండగా ఆపకుండా ఆనంద్ ఫోన్ మోగడంతో అలా తీసి హలో అని అనబోయే లోపు అవతల నుంచి ఆనంద్ నేనురా రమ్యాని అనేసరికి వింటూ కూర్చుండిపోయింది మాలతి. ఎవరి రమ్య అని. ఒరేయ్ కల్పన తన హస్బెండ్కి డివోర్స్ ఇచ్చేసి వచ్చేసిందిరా ఇప్పుడు. ఈ రోజున వాళ్ళ నాన్న బలవంతంగా తన్ని తీసుకుని వెళ్ళి ఫ్లైట్ ఎక్కించి అబ్రాడ్ పంపించేయబోతున్నాడు. అది పాపం నీకోసం మళ్ళీ లైఫ్లో ఇంకొకసారి మీ ఇద్దరు కలవాలి అని తప్పించిపోతుంది, కావాలి అనుకుంటుంది. ఆనంద్ తను ఇంక కొన్ని గంటలు మాత్రమే ఇండియాలో ఉంటుంది. వెళ్ళి ఒకసారి తనని కలవరా, అది తప్పించిపోతుంది. నీతో మాట్లాడాలి అని, కలవాలి అని, లైఫ్ షేర్ చేసుకోవాలని అనేసరికి ఆ ఫోన్ అలా నొక్కి పక్కనే పడేసింది. మెళ్ళ మెరుస్తున్న తాళి నల్లపూసలను చూసుకుంది ఆమె. ఆ తర్వాత అలా లేచి నిలబడి మొగుడు వైపు చూసుకొని నుదురు మీద ముద్దు పెట్టుకోబోతుంటే నీతో నా స్నేహం మంచో చెడో నీ ఫోటోను చూసే నేను ప్రేమించాన్రా పిచ్చిగా. పెళ్ళైన క్షణం నువ్వు అలా చేతిలో చెయ్యి పెట్టి పాణిగ్రహణం చేసేటప్పుడు, తలంబ్రాలు పోసేటప్పుడు, తాళి కట్టేటప్పుడు నీ వేలు తగిలితేనే నా తనువు పులకరించిపోయింది. చిన్నప్పటి నుంచి ఎవరికైనా ఏదైనా ఇస్తే తిరిగి సహాయం చేయడమే తెలుసు నాకు. ఈ మాలతి ఇప్పటి వరకు నేను నీకు ఏం చేశానో తెలియదు. మనకి ఇష్టమైన వాళ్ళు ఎప్పుడు వాళ్ళకి ఇష్టమైన వాళ్ళతో ఉండాలనుకోవడమే మనం చేయాల్సిన పెద్ద ధర్మము. బహుశా ప్రేమించేశానుగా నిన్ను. నీకు కావలసిన వాళ్ళని ఇస్తేనే నువ్వు హ్యాపీగా ఉంటావు. నీ కల్పనాని నీకు ఇచ్చేస్తే చాలుగా, నేనే వెళ్ళి వాళ్ళ నాన్నతో మాట్లాడతాను అని చెప్పి ఆనంద్ మీద దుప్పటి కప్పి చుట్టూ కటన్స్ ఎండ తగలకుండా లాగేసి వెక్కిళ్ళు పెట్టి ఆనంద్ కాళ్ళు వాటేసుకొని ఏడ్చి ఏడ్చి పాదాలను ముద్దు పెట్టుకొని ఇంకా ఈ మాలతి నీ లైఫ్ లో ఉండదులే ఆనంద్ కొన్ని గంటల తర్వాత అనుకొని కిందకు వచ్చి ఆ ఫ్రాక్ తీసి పక్కన పడేసి స్నానం చేసి గబగబా రెడీ అయ్యి అక్కడి నుండి రిసార్ట్ వాళ్ళకు ఫోన్ చేసుకొని కారు తెప్పించుకొని వీళ్ళు ఉండేదానికి కొన్ని గంటల దూరంలోనే చెప్పున ఎయిర్పోర్ట్కి కల్పన వెళ్లేది. అక్కడికి ఉరుకులు పరుగుల మీద వెళ్ళింది మాలతి. ఆమె వెళ్లేసరికి కల్పన చేయి పట్టుకొని వాళ్ళ నాన్న లాక్కొని వెళ్తుంటే, నాన్న ప్లీజ్ ఇంకా ఆపే నాన్న, నాకు ఆనంద్ కావాలి నాన్న అంటూ ఉండగా మాలతి పరిగెత్తుకుంటా వెళ్ళి కల్పన వాళ్ళ నాన్న చేతులు పట్టుకుంది. అట్లా పట్టుకునేసరికి ప్లీజ్ అండి, తను ఆనంద్ని ఇష్టపడటమే కాదు, ఆనంద్ కూడా తనని ఇంకా ఇష్టపడుతున్నాడు, తననే తలుచుకుంటూ ఉన్నాడు, తనే కావాలి అనుకుంటున్నాడు. మీరు వాళ్ళిద్దరిని దూరం చేసి ఏం బావుకుందామని అనుకుంటున్నారు? ఎందుకండి ఇలా కులాలని మతాలని మీరు జంటల్ని విడదీసి ఏం సాధిద్దాం అనుకుంటున్నారండి అనేసరికి, నువ్వెవరమ్మాయి ఇదంతా మాట్లాడటానికి అనంటే, నేను ఆనంద్ భార్యనండి అనేసరికి, పెళ్ళాన్ని పంపించడం ఏంటి, నువ్వు ఇలా బ్రతిమిలాడటం ఏంటి అనేసరికి, తనేమీ నన్ను పంపించలేదండి, నేనే వచ్చాను. మీ అమ్మాయి ఇలా వెళ్తుంది అని తెలిసి, కల్పన నువ్వు ఇప్పుడైనా ఒక అడుగు వేసి రావా ఆనంద్ కోసం అనేసరికి, నానా ఇంక ఎనఫ్, నేను వాడి కోసమే నా మొగుడిని వదిలేసి అతనికి విడాకులు పడేసి నా మొగుడితో ఉండలేక ఆనంద్ కోసమనే నా మొగుడిని ముట్టుకోనివ్వకుండా మరి ఇక్కడికి వచ్చాను నాన్న. నేను ఆనంద్తోనే ఉంటాను, నాకు ఆనంద్ కావాలి. తన వైఫే చెప్తుంది కదా నాన్న, పెళ్ళైన తర్వాత కూడా ఆనంద్ పెళ్ళాన్ని కూడా ముట్టుకోలేదు అని ఆ అమ్మాయి చెప్పేదానికి అర్థముంది అని అంది ఆమె. నీ పేరేంటి అని అంది కల్పన. నా పేరు మాలతి అని అంది ఆమె. అంటే పదామాలతి, ఇంక మీరేం మాట్లాడదు డాడీ, మీరు ఆడే ఈ ఆటలో మీ కూతురు ఓడిపోయింది నాన్న, నాకు నువ్వు కావాలా ఆనంద్ కావాలా అంటే ఇప్పటికీ మీ ఇద్దరు కావాలి నాన్న, ప్లీజ్ అర్థం చేసుకో అని అలా వీళ్ళు బయలుదేరి వస్తూ ఉండగా ఎయిర్పోర్ట్లో
జనాలందరూ అలా వచ్చి నా మొగుడు కోసం నేను అడుగుతూ ఉన్నాను అని మాలతి అడిగేటప్పుడే వీడియోలు తీయటం మొదలు పెట్టేశారు. అక్కడ కొంతమంది కుర్రవాళ్ళు. ఈలోపు వెనక్కి తిరిగేసరికి అక్కడ ఆనంద్ చేతులు కట్టుకొని వింటూ నుంచున్నాడు. నువ్వు వచ్చావేంటి ఆనంద్ అనేసరికి, అదేంటే నా కోసం ఎవరైనా ఏమైనా అంటే కాళ్ళు పట్టుకుంటావు కదా, దాని బాబు కాళ్ళు పట్టుకోకుండా చేతులు పట్టుకొని అడుగుతున్నావేంది అనేసరికి, అది కాదు ఆనంద్ అనేసరికి, పర్లేదు వెళ్ళి కాళ్ళు పట్టుకొని మా ఆయన మీ అమ్మాయి కోసం ఎదురు చూస్తున్నాడు, మీ అమ్మాయి లేకపోతే బ్రతకలేడు, చస్తాడు వాడు అని చెప్పి కాళ్ళు పట్టుకొని అడగవే అనేసరికి అక్కడున్న కుర్రవాళ్ళంతా అసలే బ్రేకప్ ఫేజుల్లో ఉంటున్నారు కాబట్టి అబ్బాయిలు వీడియో తీయడం మొదలుపెట్టారు చాలా మంది. దాంతో అది కాదా ఆనంద్ అనేలోపు లాగిపెట్టి పెళ్ళున ఆనంద్ 4 దెబ్బలు తీసేసరికి తన్నే కొట్టాడు అనుకొని మాలతి కళ్ళు మూసేసుకుంటే, అసలు నిన్ను నేనెలా కొడతానే, కళ్ళు తెరువు బంగారం అనేసరికి కల్పన దవళ్ళు వాసిపోయి వెళ్ళి వాళ్ళ నాన్న మీద పడితే వాళ్ళ నాన్నను కూడా 4 తీసేపాటికి వెళ్ళి కింద పడ్డారిద్దరు. ఏమే ఇంకా ఎంత డ్రామా ప్లే చేస్తావే అనేసరికి, మాలతి నువ్విట్రా అని పెళ్ళాం చేయి పట్టుకొని, ఎంత పిచ్చిదానివంటే నువ్వు, ఎంత వెర్రి బాగులు దానివి అంటే నువ్వు పిచ్చిదానా, ఇది ఆడనాడు తెలుసుకోలేనంత పిచ్చోడిని అనుకుంటున్నావా నీ మొగుణ్ణి. ఆ రోజు పోలీస్ స్టేషన్ దగ్గర ఇది నా కోసం ఎంతైనా ఎక్కేస్తది, అయితే నువ్వు నీ కోసం ఎస్ఐ కాళ్ళు పట్టుకొని 50 లక్షల రూపాయల ఖరీదైన బ్యాంగిల్స్ ని పడేసి వచ్చావు. దానికి అలాంటిదే నువ్వు ఇంటికి వచ్చి నాన్నగారి గురించి చెప్పినప్పుడు ఆయన మహోన్నతమైన హృదయం అర్థం చేసుకోలేదని బాధపడుతూ మా క్లాస్మేట్ రమ్య అని ఒకటి ఉంది, దానికి కాలేజీకి వచ్చిన కొన్ని రోజులకి ఒక చాక్లెట్ ఇస్తే దీని బ్రతుకంతా చెప్పింది అదే. అలా ఎవరికైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చి అమ్మేసుద్ది రమ్య. కానీ అది చెప్పే దాంట్లో అన్ని నిజాలే ఉంటాయి. ఎప్పుడైతే నేను పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ వచ్చినప్పుడు కింద కల్పన అని దీని సంతకం ఉందో నాకు అప్పుడే అనుమానం వచ్చింది. ఏమే ఆ రోజు మీ అమ్మా నాన్న, మీ అన్నలు, నీ మొగుడు, నీ అత్తమామలు అందరూ అక్కడే ఉంటే షీ టీంకి ఎవరే కాల్ చేశారు? అంత దాంట్లో నేను మిస్ అయిపోయాను. చూసావా, షీ టీంకి కాల్ చేసింది నువ్వేనని. నా పెళ్ళాం 50 లక్షలు గాజులు ఇస్తే నేను ఇంకో 10 లక్షలు పడేస్తే నాకు ఆ మాత్రం చెప్పరా? పోలీస్ స్టేషన్లో కానిస్టేబుళ్ళు, ఎస్ఐ వాళ్లే చెప్పారు నువ్వే ఫోన్ చేశావు అని. ఆ రోజు కూడా పోలీస్ స్టేషన్లో పక్కకు పిలిచి మీ వాళ్ళందరి గొంతు డామినేట్ చేసేలోపు నేను నీ గొంతు తెలుసుకోలేకపోయాను. నన్ను హరాస్ చేస్తున్నాడు, టార్చర్ చేస్తున్నాడు, నేను వాడికి ముద్దులు ఇవ్వలేదు, హగ్గులు ఇవ్వలేదు, అన్ని అతనే క్రియేట్ చేసుకొని నా కాపురం తీయాలి అని చూస్తున్నాడు అని, ఒక సెక్స్ తప్ప నువ్వు నన్ను దేనికి వాడేయలేదు అని, కాస్త అబ్బాయిలం కదా, కాస్త బెట్టు సరిగిపోతాం కదా, నీకు అన్నీ చెప్పుకోలేదు మాలతి. నేను దీనికి రోజుకు 10 గిఫ్ట్లు ఇవ్వాలి, నేను దీనికి ఖర్చులు మొత్తం అన్నీ నావే, ఇది నేల నాకే ఇచ్చేసేసింది. నన్ను ఏ ఎదవలు కూడా ఒక గర్ల్ ఫ్రెండ్ నెల నాకిచ్చేసింది అని పెళ్ళానికి ఎవ్వరు చెప్పుకోరు కదా. ఒరేయ్, ఇక్కడ చాలా మంది కుర్రాళ్ళు ఉన్నారు కదరా, నా స్టోరీ మీకు ఇన్స్పిరేషన్ అవ్వాలిరా. ఇది మామూలుగా నన్ను వాడేలేదే, ఆ తర్వాత మా అమ్మా నాన్నకి నేను చెప్పక్కర్లేదు అంటే ఇది అసలు ఏ క్యాలిక్యులేషన్తో నా లైఫ్లోకి వచ్చిందో నాకు అర్థం కాలేదు. నువ్వు డోంట్ జడ్జ్ ద బుక్ బై ఇట్స్ కవర్, ఏదైనా పూర్తిగా తెలుసుకోవాలి అన్నావని రమ్యకు ఫోన్ చేసి అమ్మాయిలు అన్నీ షేర్ చేసుకుంటారు అని నాకు తెలుసు. ఇది రమ్యకి అన్నీ చెప్పుద్ది, అది కూడా నాకు తెలుసు. రమ్యకి ఫోన్ చేసి జస్ట్ అది ఓ 1,00,000 రూపాయలదే, అలా ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకుంటే బిల్ కట్టేశాను బంగారం. రమ్య దీని బ్రతుకంతా చెప్పింది. నిజం ఏంటి అంటే దీని ప్రేమంతా నటన. ఇది డబ్బున్న కుర్రాళ్ళకి గేలం వేద్దాము అని ఆ కాలేజీకి వచ్చింది అంట. 10th లోపు దీనికి ఎంతో మంది, ఇంటర్లో మరి ఇంకెంతో మంది నా మొహం మీదే రాసి ఉంటది కదా బకరా ఎదవని అని. పైగా మా అమ్మమ్మ తాతయ్య గైడ్ లైన్స్ లో నేను బాగా పెరిగేశాను 5 ఏళ్లకే. దాంతో ఇంట్లో ఉన్న అమ్మా బాబుల్ని
అర్థం చేసుకోలేని ఫూల్ని కదా అని అనుకుంటుంటే ఆనంద్ అనేసరికి నువ్వు ఆగవే, ఆ తర్వాత ఇది నా లైఫ్లోకి బక్రాగాడిని, అమ్మా బాబులకి రెస్పెక్ట్ ఇవ్వను, పైగా డబ్బు ఉందని చాలా తెలివిగా నన్ను క్యాచ్ చేసి పట్టుకొని నన్ను ఫూల్గా వాడేసిందే. ఇది పెళ్లి చేసుకుందాం అనేసరికి దీన్ని బాబుకి చెప్తే ఈ తిక్క ఎదవలకి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ అనుకుంటూ ఉంటే వీడికేమో క్యాస్ట్ గుర్తొచ్చింది. వీడు రెచ్చిపోతే నేను పడుంటాననుకున్నారు. ఎంత నా ఫాదర్ అయినా సొంత బయోలాజికల్ ఫాదర్ కాకపోయినా ఆయన నా కోసమే పిల్లలు కనలేదు అని ఆ ఇన్ఫర్మేషన్ కొంపలో చచ్చి నాకు తెలియదు కదా. నన్ను పెళ్లి చేసుకున్నా నీకు తెలియదు, కానీ ఇది ఆల్రెడీ నా ఫస్ట్ ఇయర్లో నన్ను ఐ లవ్ యూ చెప్పి కలవకముందే ఇన్ఫర్మేషన్ అంతా లాగేసి ఆయన పెట్టిన బిజినెస్ ఇండస్ట్రీస్ నాదేనని, ఆయన నాకే ఇస్తాడు అని ఆ డబ్బుల కోసమే నన్ను చేసుకొని తొక్కేసి ఆ తర్వాత నన్ను ఇల్లరికం ఉంచేద్దాము అని ప్లాన్ చేసుకుని ఉంటే నేను అంతా రెచ్చిపోయి పడిందిలే అని వీడి కూతురి కోసం వీళ్ళ కాలు నా కాలి అనుకుంటే మా అమ్మని ఎవడన్నా నేను అస్సలు ఊరుకోను కాబట్టి రెచ్చిపోయి తిరగబడి వీడి కొడుకుల్ని తుక్కురాలగొట్టేశాను. వీడు ఆ విషయం కడుపులో పెట్టేసుకొని మా అమ్మ నాన్న వస్తే రెచ్చిపోయి ఇదంతా దాంట్లో ఓ మాట అంది. ఆ హడావుడిలో నేను పట్టించుకోలేదు. మా నాన్న అన్నయ్యలు అన్న మాటలో తప్పు లేదు అనుకో, కాకపోతే మనిద్దరి ప్రేమ నిజం కదా అన్న దాంట్లో తప్పు లేదు అంటే మా అమ్మని వీళ్ళు ప్రాస్టిట్యూట్ కింద కట్టారనేగా అది మర్చిపోయి వెర్రి వెదవలాగా దీనికోసం తప్పించబోతూ నేనుంటే ఇదే దీని బాబుని అయ్యో నానా జారిపోనిచ్చావే వాణ్ణి నేను జాగ్రత్తగా పట్టుకుంటే, అంటే మన కులంలో డబ్బున్న అబ్బాయిలు లేరా, ఒకడిని చూశాను, వాణ్ణి నిన్ను అని తెలుసుకుంటాను అని అంటున్నాడు అని దీని మొగుడు బక్రాగాడు నాకే ఇంత ఎక్కితే వాడికి ఇంకెంత ఎక్కిదీస్తుందో. ఆ తర్వాత ఇది పతివ్రతలా ఫోజులు కొడుతూ నన్నే స్టేషన్లో కొట్టించి వాడితో శోభనం చేసుకొని అబ్రాడ్ వెళ్ళాక వాడు దీని తుక్కురాలు కొట్టడం మొదలు పెడితే దీని బాబు టార్చర్ తట్టుకోలేక విడాకులిచ్చి ఇక్కడికి వచ్చేసిందది. వచ్చి రాగానే దీని కడుపులో ట్విన్స్ ఉన్నారు, కడుపు తీయించేసుకుంది. ఆ తర్వాత మళ్ళీ వలేసి నన్ను పట్టుకుందామని చూస్తే నేనేమో పెళ్ళైపోయి 1 year అయిపోయింది. నీతో ఉంటున్నాను కదా బంగారం, దాంతో ఎలా ప్లాన్ చెయ్యాలి అని ఆలోచించి దాంతో రమ్యకి వచ్చేటప్పుడు ఫోన్ చేసి వచ్చా. రమ్య, ఇదిగో దీని గురించి ఏం చెప్పిందో వినవే నువ్వు కూడా అనేసరికి, ఒరే ఆనంద్, అది నా పక్కనే ఉందిరా, ఉండి వాళ్ళ నాన్నతో కలిసి వాళ్ళిద్దరూ డ్రామా ప్లే చేయబోతున్నారు ఆనంద్. ఆ రోజు కూడా అది లేచిపోదామని రైల్వే స్టేషన్కి వచ్చేటప్పుడు వాళ్ళ నాన్న పక్కనే ఉండి ఫోన్ చేసిందిరా. నువ్వు అలా వచ్చేసరికి మీ నాన్న వస్తాడులే, వచ్చి అటు మీ నాన్నకు కూడా ఫోన్ చేయించి పరువు హత్యలు జరుగుతాయి అని హెచ్చరిస్తామని, నిన్ను అడ్డు తొలగించేసుకోవాలి అని సంబంధం ఖాయం చేసేసుకొని మీ పేరెంట్స్నే బ్యాట్ చేసి నిన్ను హౌస్ అరెస్ట్ చేయించి పెళ్లి చేసుకుందామనుకుంది. ఈ లోపు నీకు ఇంకొక అమ్మాయితో మీ అమ్మా నాన్న పెళ్లి చేసేసారు ఆనంద్, లేకపోతే ఎప్పుడో అది స్కిప్ అయి వెళ్ళిపోయిందిరా అబ్రాడ్ అని జస్ట్ ఒక 50,000 కొనిపెట్టి వచ్చాను దానికి. అదేం చెప్పిందో వినవే మాలతి అనేసరికి వాళ్ళ నాన్నని తీసుకొని ఇప్పుడు అది ఒక డ్రామా ప్లే చేసి నాతోనే ఇందాక ఫోన్లో చేయించిందిరా. నీకు ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాము అని దాని దగ్గర పాస్పోర్ట్లు లేవు, టిక్కెట్లు లేవు, తొక్క లేవు. అక్కడ దాకా వెళ్తే నువ్వు వస్తావు, కాళ్ళు పట్టుకుంటావు, వెనక్కి వచ్చి నీ పెళ్ళానికి విడాకులిప్పించి ఎంతో కొంత ఏలుమని అక్కడ పడేయించి నీతో సెటిల్ అయిపోదాము అని అది భర్తతో ఏమీ ఎరగని పువ్వును అని చెప్పి నిన్ను నమ్మిద్దాము అని వచ్చేసిందిరా ఆనంద్ అని చెప్పిన రమ్య మాటలు అందులో ఉన్నాయి. ఇప్పుడు ఏమంటావు మాలతి అనేసరికి ఆ అమ్మాయి అలా నిలబడిపోతే, వాళ్ళ నాన్నని నిన్నెందుకు కొట్టానో తెలుసారా, నీకన్నా బ్రోకర్లున్నాయ్యా, కూతుర్ని డబ్బులు ఉన్నాయి కదా అంటే ఎవరికైనా సరే అప్ప చెప్పేస్తావేంట్రా, ఎవడి పక్కలోకైనా పంపించేస్తావేంట్రా, నిన్ను ఫాదర్ అని అంటారంట్రా
అసలు పైగా నీకు క్యాస్ట్ ఒకటి ఒక బిల్డప్ ఇవ్వటమే. మళ్ళీ అసలు పిచ్చి పట్టిందా మాలతి నీకు? ఈ సంవత్సరం కాలంగా నేను నిన్ను ఎంతగా ఇష్టపడుతున్నానో, నిన్ను ఎంతగా ప్రేమించానో నీకు తెలుసా? రాత్రి నీకు ఏం చెప్పాలనుకున్నానో నీకు తెలుసా? మన యానివర్సరీని డాడీ గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తాను అంటే వద్దు అని అక్కడికి ఎందుకు తీసుకొచ్చానో నీకు తెలుసా అని మోకాళ్ళ మీద కూర్చొని నిన్ను ఎప్పుడైతే కనుక పోలీస్ స్టేషన్లో నువ్వు నా కోసం అలా ఎస్ఐ కాళ్ళు పట్టుకున్నావో అప్పుడే నా మనసులో ఒక గుడ్ ఫీల్ అయిపోయింది. నిజమే, నువ్వు నా ఫోటో చూసి ఇష్టపడ్డావు, పెళ్లిలో ఇష్టపడ్డావు, తాళికి విలువనిచ్చావు. ఒక అమ్మాయికి అబ్బాయికి ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఒకేసారి ప్రేమ కలగాలని లేదు కదరా. నీ క్యారెక్టర్ చూసి పెళ్ళైన తర్వాత నేను నిన్ను వదిలి వెళ్ళిపోతున్నాను అంటే పంపించినప్పుడు నువ్వు నాకు ఎంత నచ్చావు అంటే ఒక దేవతలా అనిపించావు. మొదటి రాత్రి రోజున నిన్ను రెడీ చేసి పంపినప్పుడు 10 సార్లు నేనే అన్నాను కదా, నిన్ను చేసుకునేవాడు ఎంత అదృష్టవంతుడు అని. నువ్వు చాలా అందంగా ఉన్నావు మాలతి అని. ఆ తర్వాత నా కోసం ఎస్ఐ కాళ్ళు పట్టుకున్నావు. నా కోసము అని నన్ను తాగొద్దు అని హనీమూన్కి వెళ్ళినప్పుడు అడిగావు కూడా. ఏంటే కామంతో దాన్ని తలుచుకుంటూ నీతో కలిశానా నేను? ఎందుకే మీ ఆడవాళ్ళు ఏది పూర్తిగా వినరు అని వీడియో ఆన్ చేసి చూపించి నేను మన మెమరీ అంతా రికార్డ్ అవ్వాలి అని చెప్పి కెమెరాను పెట్టాను. తెలుసా నీకు? నీకు తెలియకుండా అని పక్కకు పిలిచి అబ్బాయి న్యూడ్గా ఉన్నాడు కాబట్టి ఓపెన్ చేసి చూపిస్తే కల్పన కల్పన అని ఐ హేట్ యూ కల్పన, ఐ హేట్ యూ అన్న మాటలు నువ్వు వినలేదు మాలతి. ఎందుకే పూర్తిగా వినరు మీ అమ్మాయిలు? నిజమే, రాత్రి వాడు బాటిల్ మార్చి పెట్టాడు నాకు తెలియకుండా, ఇద్దరం తాగేశాం. కానీ నీ మీద ఉన్న ఆశ, కోరిక, ఇష్టం నీ పాదాల మీద చెయ్యేసి నిన్ను చాలా బాధ పెట్టాను అని, ప్రేమ పంచలేను అని అన్నాను అని నీ మనసులో నా స్థానాన్ని నేను తగ్గించేసుకున్నాను. నేనే నీ కోసం ప్రపోజ్ చేద్దాము అని ఈ 2 తీసుకున్నాను అని. ఐ లవ్ యూ మాలతి. ఈ సంవత్సరం కాలంగా నేను నిన్ను ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమిస్తున్నాను బంగారం. నీ మనసు చాలా బాధ పెట్టాను, నన్ను క్షమించవే. రాత్రి ఇవన్నీ చెప్పి నీకు దగ్గర అవ్వాలి అనుకున్నాను, కానీ ఆ మందు తాగటం, వర్షం నీతో కలవాలి అనుకోవడం, నీ అందం నిన్ను జలపాతం దగ్గర ఆ రోజు కట్టన్ చాటును చూడటం, దాంతో మగాణ్ణి కదవే, ఫస్ట్ టైమే కదా, ఆగలేక ఇష్టంతో ప్రేమతో కలిశాను. బంగారం, ప్రేమ లేకపోవడం ఏంటి? దీని మీద ఉందని చెప్పానని నీ మీద లేదని నేను చెప్పానా? పిచ్చిదానా, ఎప్పుడో చచ్చిపోయింది కదే దీని మీద ప్రేమ. ఇదే ఆ రోజు దీని గురించి నేను కనుక్కున్నప్పుడు ఇది నా మనసులో లేదు కదరా అని భార్యను కౌగిలించుకొని, ఇంత జరిగిన తర్వాత కూడా నన్ను వదిలి వెళ్ళిపోవాలి అని రాత్రి అంత క్లోజ్ అయ్యాక కూడా ఎలా అనుకున్నావే? ఒక ఆడదాన్ని మనసులో పెట్టుకొని ఇంకో ఆడదానితో శరీరం పంచుకునే వాడినైతే ఫస్ట్ నైట్ రోజు నిన్ను గదిలోకి పంపినప్పుడే క్లోజ్ అయి వెళ్ళిపోవచ్చు. నిన్ను వదలలేదా? కర్టెన్ చాటున కనబడినప్పుడే బలవంతం చేయొచ్చు, లేదా అడవిలో అక్కడ ఎవ్వరూ లేరు కదా, నువ్వు అరిచినా నేను బలవంతం చేయవచ్చు. హనీమూన్కి వెళ్ళిన 15 రోజులు క్లోజ్ అవ్వచ్చు. తాగుతూ ఎందుకు పడిపోతాను బంగారం నేను అని ఇది చేసిన మోసాన్ని నేను తలుచుకుంటూ నలిగిపోయింది నా గుండె. నీ మీద నా ప్రేమ నిజం, నీ మీద నా ఇష్టం నిజం. మాలతి, ఒకటి చెప్పమంటావా? నువ్వు నా బంగారానివే. నీలాంటి బంగారాన్ని డాడీ వెతికి తీసుకుని వస్తే నేనే నీ విలువ తెలుసుకోలేకపోయాను. నీలాంటి వజ్రాన్ని నేను పోగొట్టుకుంటే మళ్ళీ నీలాంటి అమ్మాయి నాకు దొరుకుద్దా? ఇలాంటి బజారు దాని కోసం నీలాంటి దాన్ని నేను పోగొట్టుకోవాలా? దీనికి డబ్బులే కావాలి. రేపు నాకన్నా డబ్బున్నోడు వస్తే ఇది వెళ్ళిపోద్ది. అమ్మా నాన్నలకి ఇది కోడలు కాదు కదా, కనీసం ఒక ఆడదానిలా కూడా చూసుకోదు. ఇది నీలా కూతుర్లా చూసుకునే అమ్మాయిని నేను వాళ్ళకి తెచ్చివ్వగలనా? ఒక్క విషయం చెప్పనా? మనం అనుకుంటే ఎవరికి ఏమీ కాము, అనుకోకపోతే అందరికీ అందరం అన్నీ అవుతాము. ఐ లవ్ యూ మాలతి అని ఆ అమ్మాయిని గట్టిగా కౌగిలించుకుంటే ఏడ్చేసి ఆ అమ్మాయి ఐఎమ్ సారీ ఆనంద్ అనేసరికి తెలుసుగా నీ అమాయకత్వం, నీ కంగారు,
నీ పిచ్చితనం. నాకని ఎయిర్పోర్ట్లో అందరి ముందు ఆ అమ్మాయి పెదాల మీద ముద్దు పెట్టి ఈ రోజు నుంచి డేస్ లెక్క పెట్టుకుంటావే నువ్వు. దేవుడనేవాడు ఉంటే చుక్కలు చూపిస్తాడు నీకు. నీ బాబుకి ఇక్కడితో అయిపోలేదే మీ సీను అని ఆ అమ్మాయిని తీసుకొని అదే ఎయిర్పోర్ట్లో లగేజ్ తెచ్చాను అని చెప్పి హనీమూన్ ఫ్లైట్ ఎక్కి ఆనంద్ మాలతీతో ఆ తర్వాత ఇద్దరు సారీలు చెప్పుకొని 3 నెలల పాటు ఇద్దరు ఎంజాయ్ చేస్తూ చాలా హ్యాపీగా హనీమూన్ లో ఉండగా ఆ ఎయిర్పోర్ట్ లో చూసిన కుర్రాళ్ళు అసలే బ్రేకప్ ఫేజుల్లో ఉంటారేమో మగపిల్లలు తీసుకుని వెళ్ళి ఆ వీడియో అలా వాళ్ళు యూట్యూబ్ లో పెట్టేపాటికి కల్పన ఫేమస్ ఫిగర్ అయిపోయి హైలైట్స్ లో వైరల్ అయిపోయి వీడియోలు అలా నిలబడితే ఆనంద్ చూసావా, మనమే అంటే పర్లేదు, నేను మగాణ్ణి, నాకు పోయేదేముంది, కింద న్యూస్ ఛానల్స్ వాళ్ళు భార్య విలువ తెలుసుకున్న మగాడు ప్రియురాలి వలలో చిక్కిన ఒక పురుషుడు అని అనేస్తున్నారు, పర్లేదు అని పెళ్ళాం వెమ్మట వెళ్ళి తిరిగి వచ్చాక ఏంటి నానా ఇది అని సుందరం గారు అడిగితే ఇట్స్ ఓకే డాడీ, నిజమేగా, నా పెళ్ళాం విలువ నేను తెలుసుకోలేదు, ఇప్పుడు తెలుసుకున్నాను, వాళ్ళు వేసింది అబద్ధమేమీ కాదుకా, అయినా 2 days న్యూస్ పేపర్లో టుమారోస్ వేస్ట్ పేపర్, కొత్త న్యూస్ ఏది దొరికితే పాత న్యూస్ ఎప్పుడో అలా పాతబడిపోతుంది, నా పెళ్ళాంతోనేగా, ఎవడి పెళ్ళాంతోనో నన్ను అనలేదుగా అని లైట్ తీసుకొని అలా పెళ్ళాంతో కలిసి హ్యాపీగా కాపురం చేసుకుంటూ ఇలా 5 సంవత్సరాల కాలం గడిచిపోయి ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ అయ్యి ఫస్ట్ ఒక పాప, తర్వాత మళ్ళీ ప్రెగ్నెంట్ అయ్యి ఒక బాబు పుట్టాడు. ఒక హ్యాపీ ఫ్యామిలీ మీట్ చేసుకున్నాడు ఆనంద్. అంత దాంట్లో రమ్య ఒక రోజు ఫోన్ చేసింది. ఫోన్ చేస్తే ఏంట్రా బంగారం అని అంటే, నీకు ఇన్ఫర్మేషన్ చెప్తే నాకు ఏమిస్తావా ఆనంద్ అనేసరికి ఏం కావాలరా అంటే, కార్ట్కి యాడ్ చేసుకున్నాను, బిల్ కట్టవా, ఒక ఇంపార్టెంట్ న్యూస్ ఉంది, ఆగట్లేదురా, కడుపు ఉబ్బిపోతుంది, మా అత్తమామలు సచ్చారులే యాక్సిడెంట్లో, ఆ హడావిడిలో ఉండిపోయి ఫోన్ చేయలేదు ఆనంద్, తొందరగా కట్టరా అనేసరికి అలా 1 లక్ష పే చేశాడు. ఆ అమ్మాయి కూడా వింటూ కూర్చుంటే స్పీకర్లో, ఆనంద్ నీకో విషయం చెప్పనా, ఆ రోజు నిన్నులా గేమ్ ప్లే చేసి వెళ్ళిన తర్వాత కల్పనాది కోట్ల మంది చూశారు, ఆ వీడియో వైరల్ అయిపోయింది, దానికి సంబంధాలు రాలేదయ్యా, దాంతో వాళ్ళ నాన్నకేమో యాక్సిడెంట్ అయ్యి వాడికి కళ్ళ చూపు చెవులు వినడానికి తప్ప మొత్తం చచ్చిపడిపోయాయి, ఆస్తంతా వీళ్ళ అన్నయ్యలు ఇద్దరు రాయించుకొని వీళ్ళ వదినలు దీని అమ్మని దీని బాబుని ఇంట్లో నుంచి గెంటేశారు, గెంటేస్తే దీని అమ్మేమో వాళ్ళ మేనమామల ఇంటికి చేరింది దీని బాబుని తీసుకొని. చేరిన తర్వాత అక్కడ వాళ్ళు దీన్ని ఇంట్లో ఎలా పెట్టుకుంటారో, వాళ్ళకి వయసులో ఉన్న కొడుకులు ఉన్నారు, ఇది తాండా క్యాండిడేట్ కదా అని 50 ఏళ్ళు వయసున్న ఒక సంబంధం వాడిని చూసి దీనికి పెళ్లి చేసేశారు. చేశాక వాళ్ళ నాన్న పోయాడు, వాళ్ళ అమ్మ వాళ్ళ మామయ్య వాళ్ళ ఇంట్లో సెటిల్ అయిపోయి దీన్ని అసలు రావద్దు అని చెప్పేస్తే వాడికేమో అనుమానమంట. ఆనంద్ వాడి పెళ్ళాము ఆల్రెడీ 30 ఏళ్ల పిల్లలు ఉన్నారట, వాడి పిల్లలు వచ్చి దీని నానా మాటలు అంటున్నారంట, దీనికి 4 కడుపులు తీయించాడట, వాడికి రాలేదు అని దీని కాళ్ళకి చేతులకి గొలుసులు వేసి ఇంటికి తాళాలు వేసుకుని వెళ్తున్నాడు అంట, టాబ్లెట్లు వేసుకొని మరి దీని మీద పడి కాపురం చేసిన 10 నిమిషాలకు మించి చేయలేకపోతున్నాడు అని ఇది సాటిస్ఫై అవ్వలేకపోతుందట. స్టిల్ ఇప్పుడు ఇది ప్రెగ్నెంట్, ఇంకా దీనికి 2-3 కణాలనుందట, వాడికి దీని మీద ఎంత కోరిక అంటే దీని ప్రతి అందాన్ని కూడా వాడు అనుభవించి దీని బ్రతుకుని నాశనం చేసి వదిలిపెట్టాడు అంట. ఎవడికి చెప్పుకోలేక బయటకు వెళ్తే మీ నాన్నగారా అని అడుగుతుంటే తల కూరుకుపోయి, ఆ రోజు అనవసరంగా నీ బ్రతుకుని అలా చేశాను అని నలిగిపోతూ చివరికి దాన్ని ఒకడు చేసుకున్నాడు కదరా, వాడు కూడా ఇంకొక అమ్మాయిని చేసుకొని వాడికిప్పుడు 2 పిల్లలంట, వాడైతే పకపక నవ్వుకుంటూ అసలు దీనికి ఏమన్నా మెసేజ్లు పెడుతున్నాడు అంటే అంత దాంట్లో మొగుడి తెలియకుండా ఫోన్ దాచుకొని పప్పు డబ్బాలు నాకు ఫోన్ చేసి ఎలా బయటపడాలో అర్థం కావడం లేదు, పిల్లలకి దగ్గరుండి మరి తల్లి పాలిప్పిస్తున్నాడు, అందరి ముందు నా పెళ్ళామని చెప్తున్నాడు, వెళ్ళేటప్పుడు తాళాలు వేసుకుని మరి వెళ్తున్నాడు, నా బ్రతుకు ఇలా అయిపోయిందే అని
కుక్క ఏడ్చినట్లు ఏడుస్తుందిరా. మళ్ళీ ఏదైనా ఉంటే న్యూస్ని ఫోన్ చేస్తా బాయ్ అని రమ్య ఫోన్ పెట్టేస్తే, అవ్వా అది చెప్పిందనుకో నువ్వు వినొచ్చా అంటే, అబ్బాయిలేంటో తెలుసా, మోసం చేసి కాలదన్ని మన బ్రతుకుల్లో నుంచి వెళ్ళిపోతాయి కొన్ని. వాటికి ఏదైనా దిమ్మ తిరిగిపోయే పనిష్మెంట్ ఇచ్చాడే అనుకో, ఆ కిక్కే వేరుగా. అట్లాగే ఉంటదిలే అని పెళ్ళాన్ని దగ్గర తీసుకుంటే నువ్వు నీ వేషాలు అని పిల్లల్ని పట్టుకో అని ఆ అమ్మాయి వెళ్ళి భోజనం తెచ్చి నోట్లో తినిపిస్తూ ఉంటే పెళ్ళాంతో మురిసిపోయి ఒళ్ళో పడుకోబెట్టుకొని పిల్లల్ని వాళ్ళ అమ్మా నాన్న అత్తగారు చూసుకుంటూ ఉంటే ఆ అమ్మాయితో ఎప్పట్లా హ్యాపీగా ఉంటూ ఆఫీస్కి వెళ్ళి చూసుకుంటూ ఇలా సరదాలు సంతోషాల మధ్య వాళ్ళ జీవితం ఆనందంగా సాగిపోతుంది. ఇంతటితో ఈ కథ సమాప్తమైంది. మరొక మంచి కథతో మీ ముందుకు వస్తాను. ఈ కథ నచ్చితే లైక్ చేసి మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. కొత్తవారు మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.